అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో గెస్ట్‌గా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సో, నమస్తే సార్. నమస్తే మా చిత్ర మన వీక్షక మిత్రులకు కూడా. అయితే సార్ వైసీపీలో మాజీ నాయకుడు విజయసాయిరెడ్డి గారు గూడా ఈరోజు ఒక ప్రెస్ మీట్‌కి అటెండ్ అవ్వడం జరిగింది. కానీ అక్కడొచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే, ఆయన అటెండ్ అయిన టాపిక్ ఒకటి, అక్కడికెళ్ళాక ఆయన మాట్లాడిన టాపిక్ ఒకటి. విజయవాడలో నా పార్టీ గురించి నేను రివీల్ చేస్తాను. ఈ శ్రావణ మాసం ఏదైతే ఉందో థర్డ్ వీక్ గాని, ఫోర్త్ వీక్ గాని నేను రివీల్ చేస్తాను అని మాట్లాడుతున్నారు కానీ, స్పెసిఫిక్‌గా అక్కడ ఏ టాపిక్ కోసం అయితే ఎళ్లారో, అది మాత్రం ఎక్కువ ఎందుకు మాట్లాడట్లేదంటారు? మంచి ప్రశ్న అడిగావు చిత్ర. ఇప్పుడు ఆయన ఎళ్ళింది ఈయన జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శ యాత్రకెళ్తే అక్కడ ఎంత పరామర్శ చేస్తాడో, అట్లాంటి పరామర్శ యాత్రని ఆయన రాజకీయంగా ఉపయోగించదలుచుకున్నాడు. కానీ ఒక విషయం మాత్రం ఆయన స్పష్టంగా చెప్పింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్‌సీపీ విఫలమైంది. ఆ గ్యాప్‌ని నా పార్టీ భర్తీ చేస్తదనే ఒక మెసేజ్ మాత్రం స్ట్రాంగ్‌గా ఇచ్చాడనైతే నాకు అర్థమైంది. ఆయన మెయిన్‌గా టార్గెట్ చేసుకుంది వైఎస్ఆర్‌సీపీ పార్టీ పాత్రని ఆయన తీసుకోదలుచుకున్నాడు. ఇక వైఎస్ఆర్‌సీపీ అనేది ప్రజల్లో లేదు. ఎందుకు అంటే ఇంకోటి చెప్పాడు అక్కడ. ఈ మత మార్పిడులకు సంబంధించినటువంటి ఒక టెర్రరిస్ట్ ముఠా 10 మంది వ్యక్తులు సాదిక్ ఖాన్‌తో పాటు ఉన్నారు. వీళ్ళు అక్కడ దాదాపు ఒక 15 కుటుంబాలని విధ్వంసం చేశారు. వాళ్ళ కుటుంబాలు నాశనం అయినాయి గానీ వాళ్ళు దీనికి భయపడి మర్యాదకి ప్రజల్లో ఈ పలసన అవుతామని భయపడి బయటికి రావటం లేదు. కానీ అక్కడ ప్రతిపక్షంగా ఉండాల్సిన వైఎస్ఆర్‌సీపీ నామమాత్రం కూడా స్పందించటం లేదనేది ఆయన ఎక్స్‌పోజ్ చేశాడు. ఇవాళకి నాకు పార్టీ లేకపోయినా సరే నేను ఈ విషయం మీద పోరాడతాను అని చెప్పాడు. రెండోది బీజేపీ పార్టీలో చేరనని కూడా ఒకటి చెప్పాడు. ఇప్పుడు ఏంటంటే ఆయన హిందువులకి తీవ్రమైన అన్యాయం జరుగుతున్నా కూడా కొన్ని పార్టీలు కావాలని మౌనం వహిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఒక కుటుంబం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక హిందూ కుటుంబం కూడా అని జగదీశ్వర్ రెడ్డి గారి కుటుంబాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించాడు. అంటే రెడ్డీస్లో కూడా హిందూ రెడ్డీస్ పట్ల నాకు బాధ్యత ఉంది అని ఆయన చెప్పదలుచుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఓన్లీ క్రిస్టియన్స్కే చేస్తాడు. కానీ నా తేడా ఏంటంటే నేను బీసీలైనా సరే ఎవరైనా సరే వాళ్ళు హిందువులు అయితే వాళ్ళ కుటుంబాలకు కానీ ఆ సమాజానికి నేను నిలబడతాననే ఒక మెసేజ్ని నర్మగర్భంగా ఆయన చెప్పాడు. అందుకు మనం కొంతవరకు అభినందించాలి. తను పార్టీ కూడా ఇంకొక 2-3 నెలల్లో విధి విధానాలు అన్నీ ప్రకటిస్తానని చెప్పాడు. ఇప్పుడు దాకా చాలామంది అనుకున్నది ఏంటంటే వైఎస్ఆర్‌సీపీ లాంటి పార్టీ డబ్బున్న జగన్మోహన్ రెడ్డి ముందు విజయసాయిరెడ్డి పార్టీ పెడతాడా అనే సందేహాలు చాలామందికి ఉన్నాయి. అందులో ఇతను కూడా ఆ కేసులో రెండో నిందితుడిగా ఉన్నాడు. కాబట్టి ఇతను జగన్మోహన్ రెడ్డితో విభేదిస్తాడేమో కానీ పార్టీ పెట్టేటంత విభేదిస్తాడని అనుకోలే. ఇవాళ విభేదిస్తుంది కూడా, తర్వాత పార్టీ పెడుతున్నది కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్గా లక్ష్యంగా చేసుకుని మాత్రమే పెడుతున్నాననేది ఆయన పరోక్షంగా ఒక సందేశం అయితే ఇచ్చాడు. పార్టీ పెట్టడం ఖాయం. ఆయన లక్ష్యం జగన్మోహన్ రెడ్డిని రాజకీయ చిత్రపటం నుంచి తొలగించాలనే ఒక మెయిన్ టార్గెట్ అయితే కనపడుతుంది. తర్వాత ఇది లవ్ జిహాద్ లాంటి వ్యవహారం గత కొంతకాలంగా జరుగుతుంది. ఒక్క జగదీశ్వర్ రెడ్డి కుటుంబం నుంచే దాదాపు 50 కోట్ల రూపాయల ఆస్తులు సాదిక్ కొట్టేశాడు. బంగారం కానీ, క్యాష్ కానీ, భూములు కానీ, లాకర్లలో ఉన్న కానీ స్థిరచరాస్తులు అట్లా ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే హిందువులకి అన్యాయం జరుగుతున్నా కూడా ఆంధ్రప్రదేశ్లో తగిన న్యాయం జరగటం లేదు అంటూ ఆయన పరోక్షంగా కూటమి ప్రభుత్వాన్ని, బీజేపీ పార్టీని కూడా టార్గెట్ చేశాడు. అంటే పైకి చెప్పటమే కానీ రియల్గా వీళ్ళకి హిందువుల మీద ప్రేమ లేదు, అభిమానం లేదు. తర్వాత లవ్ జిహాద్ లాంటి ఒక కాన్స్పిరసీ కుట్ర 10 మందితో కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నా కూడా దీని మీద చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పటికి కూడా పోలీసు తగిన విధంగా స్పందించలేదు అనేది ఆయన భావనగా చెప్పాడు. కొన్ని విషయాలైతే స్పష్టత ఇచ్చాడు. విజయసాయిరెడ్డి ఇంత మాత్రం నోరిప్పుతాడని అసలు ఎవరు ఊహించలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అలారం బెల్ మోగినట్టుక. ఇక జగన్మోహన్ రెడ్డి వర్సెస్ విజయసాయిరెడ్డి చిత్రాలు ఏం జరుగుతుంది అనేది ఇక చూడాల్సి ఉంది. అయితే సార్ విజయసాయిరెడ్డి గారు ఆ పార్టీలోంచి బయటకొచ్చిన తర్వాత కొన్ని సందర్భాల్లో ఇలా ప్రెస్ మీట్‌లనేవి పెట్టడం జరిగింది. అప్పుడు కూడా కొంచెం అటు ఇటుగానే జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు మొత్తానికి అసల సంబంధమే లేదు అన్నట్టుగా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని గాని, ఆ పార్టీని మొత్తం పక్కకు తోసేసి మాట్లాడడం ఎలా చూస్తారు దీన్ని? కొంతకాలం అయితే ఊగిసలాడాడమ్మా అతను.
విజయసాయిరెడ్డి గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని విభేదించాలని అనుకోలేదు ఆయన. జగన్మోహన్ రెడ్డికి ఇంకా ప్రజల్లో ఇది ఉంది, పలుకుబడి ఉంది. తర్వాత జగన్మోహన్ రెడ్డిలో నాయకత్వ లక్షణాలు ఉండయి అంటూనే కొంచెం దాపరికంగా మాట్లాడాడు. కానీ ఈ మధ్య కాలంలో వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన డెవలప్మెంట్స్ ఏంటనేది మనకు తెలీదు. ఇప్పుడైతే తెగింపుకొచ్చాడు. ఎందుకంటే తను పార్టీలో చేరతాడని కూడా కొంతమంది ఈ మధ్యలో ఊహాగానాలు వచ్చినాయి మీడియాలో. ఇప్పుడు ఆ ఊహాగానాలను పటాపంచలు చేస్తూ నేను బీజేపీలో చేరను, వైఎస్ఆర్సీపీలో కూడా చేరే ప్రశ్న లేదు, వైఎస్ఆర్సీపీ పార్టీయే కాదు, అసలు వాళ్ళు ఏ విధమైనటువంటి స్పందన లేకుండా ఒక నిస్సారంగా ఉంది ఈ పార్టీ అనేది ఆయన ఇవాళ బయట పెట్టేశాడు. కాబట్టి ఇక అతను వైఎస్ఆర్సీపీ షూస్లో ఎంటర్ అవుతాను, జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పాత్ర ఉండబోదు, అతనికి తగిన అర్హత లేదు ఏ విధంగా కూడాను. అంటే ఇలాంటి అకృత్యాలు జరిగినప్పుడు కూడా స్పందించలేని వైఎస్ఆర్సీపీ పార్టీ కన్నా నేను ఛాంపియన్ వీళ్ళ కోసం నిలబడుతున్నాను, అతను రియాన్స్ రెడ్డిని పలకరిస్తానికి వచ్చానని చెప్పాడు కదా. మీరు అన్నట్టు వాళ్ళకి పలకరింపు కన్నా తను ఈ విషయాల్లో మాత్రం కుండ పగలను కొట్టినట్టు మాట్లాడాడు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చిత్ర. మన వీక్షకులు చూసారు కదా, ఇది మన వీడియో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.